కౌశల్ వచ్చే వరకు హాల్లోనే సోఫాలో ముడుచుకొని నిద్రపోతూ కనిపించింది. వాటర్ చల్లాడు మొహం మీద. చెంపల మీద దార కట్టిన నీళ్ళకి ఏడ్చిందని అర్థమైంది. నీళ్ళకి మెలకువ వచ్చి కౌశల్ని చూసి నా వీసా పాస్పోర్ట్ వాడి దగ్గరే ఉన్నాయని ఆపుకున్న దుఃఖంతో చెప్తుంటే జాలేసింది కౌశల్కి. ఇట్స్ ఓకే, నేను రమ్మంటే వస్తాడు, నీవి నీకు ఇస్తాడు. బట్ దానికన్నా ముందు నాకు కావాల్సింది ఇవ్వాలి. ఛీ, మనుషులేనా మీరు? ఆడపిల్లని నిస్సహాయంగా మార్చి ఇలా పీక్కు తింటారా? మోసపోయే వాళ్ళది తప్పు డార్లింగ్, మోసం చేసేవాడిది తెలివి అంటారు చెప్పి మెయిడ్ తెచ్చిన కాఫీ ఇస్తూ తాగి ఫ్రెష్ అవ్వు, కాలేజ్లో డ్రాప్ చేస్తాను. నేను కాలేజ్కి వెళ్ళను, ఇండియా వెళ్ళిపోతాను. చిన్నపిల్లలా చెప్తుంటే ఎక్కడికి వెళ్ళేది? వీసా లేకుండా రోడ్స్ మీద కూడా తిరగలేవు. మరి కాలేజ్కి ఎలా వెళ్ళమంటున్నావు? నా వీసా గ్రీన్ కార్డ్ ప్రూఫ్ చూపిస్తాను కాబట్టి. అదే ప్రూఫ్ చూపించి నన్ను ఇండియా పంపించేయి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. ఖచ్చితంగా నేను చెప్పిన దానికి ఎస్ అంటే. ఇంకా అడగను, చెప్పను, నీ ఇష్టం. కాలేజ్కి వెళ్తావో ఇంట్లోనే ఉంటావో నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అనేసి వెళ్ళాడు. మార్నింగ్ టైంలో గుడ్ నైట్ చెప్తున్న అతన్ని వింతగా చూస్తూ మరోసారి తేజ్కి కాల్ చేసింది. అనుకోకుండా లిఫ్ట్ చేశాడు. తేజ్ గట్టిగా అరిచింది. లాస్ట్ స్టెప్ మీదున్న కౌశల్ తిరిగి చూశాడు. నువ్వు నన్ను అమ్మేశావా అని అడుగుతున్న ఆమె గొంతు బొంగురుపోయింది. ఎందుకలా అరుస్తావు ప్రియా? అమ్మేశాను, అయితే ఏంటి? నిలువెత్తు నిర్లక్ష్యంతో చెప్పాడు అతను. అతని నుంచి అలాంటి సమాధానం ఊహించని ఆమెకి పెద్ద షాకే తగిలింది. ఎందుకు? నేనేం చేశానని? నిన్ను నమ్మి వచ్చినందుకు ఇదేనా నువ్వు చేసింది? ఏడుపు ఆపుకుంటూ అడిగింది. నమ్మి వచ్చినందుకే పద్ధతిగా అమ్మేశాను, లేకపోతే రోజుకు ఒకరిని భరిస్తూ చేసేవాడిని. అయినా నా కర్మ వాడికి, నువ్వు నచ్చావు. లేదంటే ఈ పాటికి నేనే అనుభవించి దుబాయ్ షేక్లకి నిన్ను పార్సిల్ చేసేవాడిని. కాంట్రాక్ట్ ప్రకారం వాడితో మస్తుగా ఎంజాయ్ చేశాక ఫోన్ చేయి, తీసుకెళ్తాను. కాదని తెలివి ఉపయోగించి ఇండియా పారిపోవాలని చూస్తే నీ పాస్పోర్ట్ వీసా కూడా మిగలకుండా అమెరికాలో అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. ఇక నీ చేతుల్లో ఏం లేదు. సచ్చినట్టు మేము చెప్పినట్లు వినాల్సిందే. అతను ఏం మామూలు మనిషి కాదు, కోటీశ్వరుడు. చక్కగా పడక సుఖం పంచావంటే లెక్కలేనంత డబ్బు ఇస్తాడు. ఈ వృత్తి చేస్తూ చేతులారా డబ్బు సంపాదించు, చదువుకో. నీకు ఇది తప్ప వేరే దారి లేదని నిర్దయగా చెప్పి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. తేజ్, హలో తేజ్ అని పిచ్చిదానిలా బిగ్గరగా అరుస్తుంది. తన కళ్ళలో దాచిన కన్నీరు ఆనకట్టలు తెంచుకొని కంటి గుమ్మం దాటి ఉరికింది. ఏంటో ఈ అమ్మాయిలు పని చేసే ముందు ఆలోచించరు, చేసేశాక ఇలా కన్నీళ్లతో జీవిస్తారు. సో సాడ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు కౌశల్. సాయంత్రం లేచి కిందికి వచ్చిన అతనికి వెళ్లే ముందు ఎక్కడైతే కింద కూర్చుని ఉందో అదే ప్లేస్లో కనిపించింది. చేతులు నైట్ ట్రాక్లో పెట్టుకొని కిందకు వచ్చిన అతను, ఏడిస్తే నీ కష్టం పోతుందా అమ్మాయి అని అడుగుతూ పక్కన కూర్చున్నాడు. చలనం లేని చిలలా నిశీధిలోకి చూస్తున్న తను, అమ్మా నాన్నని మోసం చేసి వచ్చినందుకు నాకు తగిన శాక్తే జరిగింది లో గొంతుతో అంది. మీ అమ్మ నాన్న ఆయన ఏం తెలుసుకోకుండా ఎలా పంపారు? సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ అడిగాడు. నమ్మకం, నా మీద నమ్మకంతో బెల్లగా చెప్పింది. సర్లే, ఇవన్నీ అనవసరం కానీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, తిందాం, నాకు ఆకలిగా లేదు అని అతన్ని చూసి అతని పాదాలు పట్టుకొని, దయచేసి నన్ను ఇండియా పంపించేయండి, మీకు దండం పెడతాను. మీరు తేజ్కి ఎంత డబ్బు ఇచ్చారో అంతకి వడ్డీతో సహా వెళ్ళాక మీకు పంపిస్తాను ప్లీజ్ అని వేడుకుంది. చూపుడు వేలుతో ఆమె గడ్డం పైకని, మనీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ, నాకు కావాల్సింది నువ్వు అన్నాడు కళ్ళలోకి చూస్తూ. నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదండి, నాకంటూ మనసు, ఆత్మాభిమానం ఉన్నాయి. దయచేసి వాటికి విలువ ఇవ్వండి. గట్టిగా నవ్విన కౌశల్, నువ్వు ఫీల్ అవ్వను అంటే ఒకటి చెప్తా. మీ వాళ్ళని మోసం చేసినప్పుడు ఈ వర్డ్స్ గుర్తు లేవా అంటుంటే కోపంగా చూసి, వాళ్ళని మోసం చేసింది ఆ వెధవ విషయంలోనే కానీ నా విషయంలో కాదు. చదువు అయ్యాక వాడిని మా వాళ్ళకి పరిచయం చేసి పెళ్లికి ఒప్పించాలని అనుకున్నాను. కానీ దేవుడు ముందే నా కళ్ళు తెరిపించాడు. దేవుడు, పెళ్ళి ఇవన్నీ నాకొద్దు, కానీ నువ్వు ఓకే అనడం మాత్రమే కావాలి. దానికి ప్రిపేర్ అవ్వు అనేసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఎగ్స్ తీసి పెట్టాడు. నాకేం వద్దని అరిచి బయటికి వచ్చిన ఆమెకి గార్డెన్లో ఓ లోటస్ పాండ్ కనిపించి అటు వెళ్ళింది. పచ్చని గడ్డి, అక్కడక్కడ తిరుగుతున్న బాతులు, పిచ్చుకలు, పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. పాండ్లో ఆకుల మధ్యలో విచ్చుకొన్న గులాబీ రంగు కలువ పువ్వులు చూస్తూ అక్కడే చైర్లో కూర్చుని
మోకాళ్లకు గడ్డ మాంచుకుంది. ఎంత పొరపాటు చేశావు ప్రియా. మేక కోసం పులి వచ్చిన వలలో చిక్కుకున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడేది? ఏది ఏమైనా సరే ఆఖరికి నీ చావు ఎదురైనా కూడా వీళ్ళకి నువ్వు లొంగకూడదు బలంగా అనుకుంది. తిను. తన ఫుడ్ ప్లేట్ ముందుకొచ్చిన ఫుడ్ ప్లేట్లోని గుడ్ను చూసి ఆమెకి కడుపులో దేవేసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏంటిది అని అడిగింది. తినడానికి తిండి, ఆమ్లెట్. ఛీ, నేను శాకాహారిని, చెత్త తినను. అంటే ఓ వెజిటేరియనా? అవును, మా ఇంట్లో ఎవ్వరం తినం. అవునా? కొత్తగా వింటున్న కౌశల్ ప్రియా పక్కన కూర్చొని తింటూ ఇప్పుడు ఇంకా నచ్చావు మేరీ జాన్, నువ్వు టేస్ట్గా ఉంటావు అయితే అన్నాడు. ఏంటి? వెర్రి మొహంతో చూసింది. ఆమె మెడ దగ్గర స్మెల్ చేస్తూ మనం తినే తిండి ద్వారా మన రక్తంతో పాటు ఒంట్లో ప్రతి అణువు టేస్ట్ మారుతుంది. అలాగే నీలో బ్లడ్ ప్యూర్గా ఉంటుంది, నీ గ్లాస్ స్కిన్లా అని చిన్నగా ఆమె చేతిని తాకి స్మూత్గా ఉంది. నీ దగ్గర శాండిల్ స్మెల్ కూడా కొత్తగా ఉంది అన్నాడు. అతని మాటలకి ఆమె నోట మాట రాలేదు. అసలేం మాట్లాడుతున్నావని లేచి నిల్చుంది. నిజం మాట్లాడుతున్నా. అయినా నీకు ఇవన్నీ తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటావు? కానీ ఏం తింటావో చెప్పు, అదే చేస్తానని అన్నాడు. నాకేం వద్దు. వద్దంటే వదలను. తినాలి, లేదంటే నీ హెల్త్తో పాటు గ్లామర్ కూడా పోతుంది. నీకు ఎప్పుడు అదే పనా? ఇంకేం ఆలోచన లేదా? ఈ వయసులో ఇవి కాకుండా ఇంకేం మాట్లాడాలి అంటూ ఆమె ముందుకు వచ్చి నిలబడి నిన్ను మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు అందరిలా ఫాస్ట్ కాదు, మట్టి ముద్దవి. నిన్ను బాగా ప్రిపేర్ చేస్తే చక్కని ఆకృతికి వస్తావు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నా అని ఆమె చెయ్యి పట్టుకొని కిచెన్లోకి లాక్కెళ్ళి ఏం కావాలో చెప్పమన్నాడు. ఏమొద్దు. అదే మొండితనం ఆమెలో. నవ్వుతూ ఒక ఊదుటున ఆమెని కౌంటర్ టాప్ ఎక్కించి అటు ఇటు చేతులు పెట్టి ఏంటి అడుగుతుంటే బెట్ చేస్తున్నా? నేను ఇప్పటి వరకు ఎవరిని బతిమాలింది లేదు. నిన్నే అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు స్పెషల్ కదా. నా కోసం కాదు, నా శరీరం కోసం. అదైతే నిజమే అనుకో. కానీ నీ ఇన్నర్ పీస్ బాగుంటే అవుటర్ లుక్ కూడా బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తే నీ కోరిక తీర్చుకొని విస్తరాకుల విసిరి పడేస్తావు. ఎంగిలి అయినా నా కోసం వాడు వస్తాడు. వాడు ఎంతమందితో ఎంగిలి చేయిస్తాడు నా ఊహకి అందని ప్రశ్న. అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన పాపమా? చంపల మీద నీళ్లు జారుతుంటే వాటిని తుడిచి ఎందుకు బేబీ ఈ వాటర్? నేను చెప్పినట్లు వింటే నిన్ను ఇండియా పంపిస్తాను. ఆ ఊసరు వెళ్ళి మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా చేస్తాను. కానీ నాకు పూర్తిగా లొంగిపోవాలి నువ్వు. మార్క్ మై వర్డ్స్, పూర్తిగా. నేనేం చేసినా ఎలా చేసినా ఎదురు చెప్పకూడదు. తీక్షణంగా చెప్తుంటే ఆమె వెన్ను చల్లబడింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మూటగా ముందుకు పడుతున్న తనని ఒడుపుగా పట్టుకున్నాడు. ప్రియా పిలుస్తున్న చలనం లేని ఆమెను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి తెలిసిన డాక్టర్ ఫ్రెండ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. డీహైడ్రేట్ అయి ఉంటుంది, నేను ఇంజెక్షన్ రాస్తాను, తెచ్చి తనకి వేయమని చెప్పి మెడిసిన్ మెసేజ్ చేశాడు. గంటకి కళ్ళు తెరిచిన ఆమె ఎదురుగా కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు కౌశల్. ఏమైంది? తల పట్టుకుంటూ అడిగింది. ముందు లిక్విడ్స్ తాగు, తర్వాత చెప్తా అన్నాడు. గొంతు ఎండిపోవడంతో తీసుకుని తాగింది. చూడు ప్రియా, నువ్వు ఏడ్చి మొత్తుకున్నా నా నుంచి వెళ్ళలేవు. ఇదైతే నిజం. కానీ నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను టచ్ చేయను. ఇది కూడా నిజమే. నీకు ఎంత టైం కావాలో తీసుకో. నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో. నాతో ఓకే అని చెప్పాలి అని వెళ్ళిపోయాడు. ఏడుస్తూ తల పట్టుకుంది. మరో 4 రోజులు గడిచాయి. ఆమె ముభావంగానే ఉంటుంది. ఏదో తిన్నాను అంటే తింటుంది, కానీ అన్నం గొంతు దిగడం లేదు. ఏడుపు కూడా రావడం లేదు. ఇదంతా తన తప్పిదం అని తెలుసుకోవడానికి తనకి ఆ టైం పట్టింది. మోసపోయానని రియలైజ్ అయ్యింది. కానీ తర్వాత ఏం చేయాలో మాత్రం తెలియడం లేదు. బాగా ఆలోచించుకొని కౌశల్ రావడంతో నేను ఏదైనా జాబ్ చేయడానికి అవుతుందా అని అడిగింది. ఏం జాబ్ చేస్తావు? ఏదైనానా? నాతో ట్రావెల్ చేయడానికి మనిషి కావాలి, వస్తావా? మీతో కాదు, మరి ఎవరితో? నేను జీతం ఇస్తాను, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఏం చేయాలి? నాతో పాటు ట్రావెల్ చేయాలి, నా షెడ్యూల్ చూసుకోవాలి. జీతం ఎంత ఇస్తారు? అతను అమౌంట్ చెప్పాడు. సరే అంది. ఇప్పుడు సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది, అందుకే. సరే, రేపు మనం కొలంబియా వెళ్తున్నాం.
అందుకు కావాల్సిన లగేజ్ ప్యాక్ చేయి ఇద్దరివి అని వెళ్ళాడు. ముందు తన దగ్గర డబ్బులు లేవు, అవి సంపాదిస్తే ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడచ్చు అనుకున్న ఆమె కౌశల్ చెప్పినట్టు అన్నీ చేసింది. నెక్స్ట్ డే కొలంబియా వెళ్ళారు. కౌశల్ తాతగారి బలవంతం మీద బిజినెస్ మీటింగ్కి వచ్చాడు. అది చూసుకుని అక్కడి నుంచి చిన్న చిన్న ట్రిప్స్తో ప్రియాకి తనతో దగ్గరతనం ఏర్పడేలా చేసుకున్నాడు. ఆమె ఇదివరకులా కోపంగా ఎగరడం లేదు, కానీ బాధ మాత్రం ఇంకా కనబడుతుంది మొహంలో. ఈ ట్రావెల్ టైంలో కౌశల్ ఫ్రెండ్ ఒక అతను పరిచయమయ్యాడు. అతని ద్వారా కౌశల్ క్యారెక్టర్ తెలుసుకున్న ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రేమ పెళ్ళి వద్దు, కానీ ఇది మాత్రం కావాలా అని పళ్ళు పటపటా నూరింది. కౌశల్ గురించి తను విన్నది ఏంటంటే అతను తన వాళ్ళందరినీ వద్దనుకుని ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్కి వెళ్తాడు, లేదంటే ఏ పబ్బులోనో పార్టీలోనో స్ట్రీట్ సైడ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తూనో తనకి నచ్చినట్టు ఉంటాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే, అతనికి నచ్చిన అమ్మాయితో నచ్చినన్ని రోజులు ఇష్టంగా కమిట్ అవ్వడం అనే ఫ్యాంటసీ. అది ఎలాంటిదో ఆ ఫ్రెండ్కి పూర్తిగా తెలియదు, కానీ అందమైన అమ్మాయిలు వాళ్ళ గురించి తెలుసుకుని ఎంక్వైరీ చేస్తుంటాడని మాత్రం తెలిసింది. ఎందుకని, పెళ్లి చేసుకుంటే పోతుంది కదా అంది కచ్చాగా. కౌశల్ అడిగిన మాటలు గుర్తు వచ్చి పళ్ళు నూరుతూ. తనకి లవ్ మీద మంచి ఒపీనియన్ లేదు, అలాగే పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే మగాడు కదా, ఆడదాని అవసరం దేహానికి అవసరమని ఇలాంటివి. కౌశల్ గురించి వింటుంటే ఆమె కోపం అరికాలకి పాకింది. ఛీ, ఏ మనుషులో ఒకరు ప్రేమని మోసం చేస్తే మరొకరు కామం కోసం కళ్ళు మూసుకుని పోయి మాట్లాడుతున్నారు అని రగిలిపోయింది. మీరు కౌశల్కి నచ్చారు, మీరు ఓకే అనే వరకు వదలడు, మీ ఇష్టం. ప్రియాకి వెన్ను జల్దరించింది. తన లైఫ్ ఎటుపోయేది తెలియట్లేదు. క్రమశిక్షణ పేరుతో అమ్మా నాన్న దగ్గరే ఉంటే తనకి ఈ బాధ భయం ఉండేవి కాదు. అందుకే ఆడపిల్లలకు రక్షణ ఎప్పుడూ అవసరమని అమ్మ చెప్పేది అనుకుంటూ అమ్మా నాన్న గుర్తు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నెక్స్ట్ డే టూర్ నుంచి వచ్చాక డల్ అయిన ప్రియాని చూసి, ఏమైంది సడన్గా సైలెంట్ అయ్యావు అడిగాడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ. నాకు ఇక్కడ ఉండాలని లేదు, వడ్డించి ఎటో చూస్తూ చెప్పింది. టిఫిన్ తిని రెడీ అవ్వు, బయటికి వెళ్దాం చెప్పేసి పైకి వెళ్ళాడు. ఎక్కడికి అని అడగడం మానేసిన ఆమె అతను చెప్పినట్టే వెళ్ళి రెడీ అయి వచ్చింది. కార్ కీస్ తీసుకొని తనని రమ్మని వెళ్ళి గ్యారేజ్లో కార్ స్టార్ట్ చేసి పిలిచాడు. కార్ ఎక్కాక నేరుగా తేజ్ ఇంటికి తీసుకొచ్చి, వెళ్ళి నీ కాలేజ్ బ్యాగ్ తీసుకునిరా అంటూ ఇంటికి ఇచ్చాడు. కాలేజ్కి ఆ క్షణం షాక్ అయింది. టైం అవుతుంది వెళ్ళు అని ఫోన్ పట్టుకున్నాడు. ఏంటో ఈ మనిషి ఏం అర్థం కాడని అనుకుంటూ వెళ్ళి తన బుక్స్ బ్యాగ్ తీసుకున్న ప్రియాకి తేజ్కి ఇచ్చిన వీసా పాస్పోర్ట్ గుర్తొచ్చాయి. గబగబా అతని గదిలోకి వెళ్ళింది. డోర్ వెంటనే వచ్చింది. గది మొత్తం గాలించింది. ఏంటి దొరకలేదా? వెనక నుంచి వినిపించిన వాయిస్కి తల తిప్పి చూసింది. కౌశల్ ఉన్నాడు డోర్ దగ్గర. వాడి దగ్గరే ఉంటాయి, నిన్ను అంత తేలిగ్గా వదిలేయడు, భయపెట్టకండి. వాటి విలువ తెలియక ఇచ్చాను, తెలుసుంటే ఎప్పటికీ ఇచ్చేదాన్ని కాదని వెక్కిళ్ళు పెట్టింది. ఇంత అమాయకంగా ఉన్నావు కనుకే నిన్ను గారడి చేసి ఈజీగా బురుడి కొట్టించాడు. అంత కోల్పోయాక ఏడవడం మీ ఆడవాళ్ళకి అలవాటే, కానీ పద పోదాం. వెటకారం అతని మాటల్లో. ఈ ఇంటి తాళాలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? నా ఇంటి తాళాలు నా దగ్గర ఉండక ఎవరి దగ్గర ఉంటాయి? ఏంటి మీ ఇల్లా ఇదా? మోహం చిట్లించిన కౌశల్. ఎందుకు అలా అడిగా అన్నాడు. తేజ్ బాగా డబ్బు ఉన్నవాడు, మీ ఇంట్లో ఉంటూ తన ఇల్లని ఎందుకు చెప్పాడు? వాడి ఇల్లా? ఎవరు చెప్పారు? తనే చెప్పాడు. ఇంకేం చెప్పాడు? అతనికి వైట్ హౌస్లో జాబ్ అని, అతని అమ్మా నాన్న చాలా ధనవంతులని అంటూ తేజ్ చెప్పిన కథ అంతా చెప్తుంటే వింటున్న కౌశల్ గట్టిగా నవ్వుతూ, ఇలాంటి పిట్ట కథలు విని పరిగెత్తుకుంటూ వచ్చావా ఇక్కడికి అన్నాడు. ఆమె మొహం ఎర్రబడింది. నీది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. అసలు ఏం తెలుసుకోకుండా ముక్కు మొహం తెలియని వాడు చెప్పినవి విని వాడు రమ్మంటే వచ్చేసావు. నీలా గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కౌశల్ మాటలకి ఆమెకు కోపం రాలేదు. అతను అన్నది నిజమే మరి. సర్లే పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి ఇంటిని లాక్ చేసుకుని కారు స్టార్ట్ చేశాడు. మౌనంగా బయటికి చూస్తున్న ఆమె కళ్ళలో తడి అతను గమనించాడు. యూనివర్సిటీ ముందు ఆపి వెళ్ళు అన్నాడు.
మీతో ట్రావెల్ చేయమని చెప్పి ఇప్పుడు కాలేజ్కి ఎందుకు పంపారు? నాకు రోజు ఊర్లో తిరగడమే పని అనుకున్నావా? వర్క్ ఉంటే తీసుకెళ్తా. ఇంట్లో ఉంటే నీ మైండ్ మారదు. నా మీద కోపం వస్తుంది. ఇలా బయటికి వస్తే అయినా నీకు సొసైటీ ఏంటన్నది తెలుస్తుంది. మధ్యాహ్నం వస్తాను పో అనేసి కార్ టర్న్ చేసుకుని వెళ్ళాడు. బ్యాగ్ గుండెకు పెట్టుకుని భారంగా నడుస్తూ క్లాస్కి వచ్చింది. ఆ రోజు క్లాసెస్ అస్సలు ఎక్కలేదు ఆమెకి. చుట్టూ ఎంతమంది ఉన్నా లోకంలో తన ఒక్కటే ఒంటరి అన్న భావన. ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది. అమ్మ నాన్న ప్రేమను పంజరం అనుకుంది కాదు, తనని కాపాడటానికి వాళ్ళు చేసిన కంచె అని. అది దాటాక అసలు ప్రపంచం, ఇక్కడ ఉండే మనుషులు, ముసుగు వేసుకున్న అస్సలు స్వరూపాలు తెలిసి బెదిరిన లేడి తన అయ్యిందని అర్థమైంది. పంజరంలో స్వేచ్ఛ లేకపోయినా రక్షణ ఉంది. రేపు ఏంటన్నా బెంగ లేదు. సుఖం కలిగినప్పుడు కష్టం గుర్తురాదు. ఆ సుఖం ఎక్కువైనప్పుడు అది పంజరం అనిపిస్తుంది. బయటకు వస్తే కదా మేక వన్య పులుల్లా ఎలా కాచుకుని ఉన్నాయో తెలిసేది. కార్ హార్న్ సౌండ్కి ఉలిక్కిపడి చూసింది. కమాన్! కౌశల్ సైగతో గ్రౌండ్లో ఉన్నది కాస్త లేచి వెళ్ళింది. హవాస్ యువర్ డే? కార్ టర్న్ చేస్తూ అడిగాడు. సమాధానం లేదు ఆమె దగ్గర నుంచి. నేరుగా ఓ రెస్టారెంట్కి తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బొమ్మలా వెంటే వెళ్ళింది. ఏం తింటావు? మెనూ బుక్ ఆమె ముందు పెట్టాడు. పలకలేదు. అతనే ఆమె కోసం వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తను అదే తినడానికి రెడీ అయ్యాడు. వాట్స్ యువర్ ప్రాబ్లం మిస్ ప్రియదర్శిని? బేస్గా వచ్చిన అతని గొంతుకి అతని వైపు కళ్ళు తిప్పింది. నన్ను వదిలే కౌశి, పేలగా చెప్పింది. వదిలేస్తాను ఆఫ్టర్ అవర్ ఇంటిమేషన్, స్థిరంగా చెప్పాడు. నాలాంటి వాళ్ళు ఇక్కడ కోకొల్లలు. నీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకో. ప్లీజ్ నన్ను మాత్రం వదిలేయి. ప్రతిసారి నువ్వు అడగడం, నేను కాదనడం నాకు చిరాకు ప్రియా. నువ్వు ఓకే అనే వరకు వదలను. సూప్ ఆమె ముందు పెట్టాడు. సచ్చినా అనను. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు? వెయిట్ చేస్తాను, నాకు ఓపిక ఉంది అన్నాడు. కానీ ఇక్కడ ఉండాలని నాకు లేదు. నీ కాలు పట్టుకుంటాను. నన్ను ఇండియా పంపించేయి. ఎంతైనా తెలుగు వాళ్ళం. అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. కానీ తిను, చల్లారిపోతుంది. తినను. తినకుండా ఇక్కడే చస్తాను. ఇన్నోసెంట్ మాత్రమే కాదు, పాగలు కూడా అని స్పూన్ తన నోటికి అందించి, తినకపోతే ఇక్కడే లిప్ లాక్ చేసేస్తా.